సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లఘుచల్ రైతుల భూములను అక్రమంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గులాబీ పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులకు సంబంధించిన భూములను బలవంతంగా ఆక్రమించడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి సంఖ్యలతో రైతులను, దళితులను, బహుజనులను జైలుకు పంపిస్తున్నారని అన్నారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాజ్యాంగ నిర్మాత దళిత బహుజనుల హక్కుల కోసం రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి అలా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండను నిరసిస్తూ వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితుల, బహుజనుల భూములను అక్రమంగా లాక్కొంటూ కొడంగల్లో, లగచెర్లలో మేము ఆ భూమి మీదనే బతికట వాళ్ళమని వాళ్ళు మొత్తుకున్నా కూడా బలవంతంగా వాళ్ళ భూములను లాక్కుంటూ ఉన్నారు. అడిగితే ఇలా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను 35 రోజులుగా జైల్లో ఉంచినారు. వాళ్ళకు ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ వెళ్ళాలంటే కూడా రైతులకు ఎలా వేడీలు వేసి హాస్పిటల్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రశ్నిస్తే కేసులు